వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తల్లి క్రైస్తవ మతం, క్రైస్తవ శ్మశాన వాటికలో ఆవిడకు సంబంధించిన సమాధి. కానీ కొడుకు మాత్రం దళిత సర్టిఫికేట్తో ఐపీఎస్ ఆఫీసర్గా చలామణి. ఎస్, మీరు వింటుంది అక్షర సత్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తనను కస్టోడియల్ టార్చర్ చేసిన నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదులపై కూటమి సర్కారు వచ్చిన తర్వాత తగు చర్య తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు తాజా ఆరోపణలతో డిప్యూటీ స్పీకర్ ఆయన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా డిటెక్టివ్ అవతారం ఎత్తిన రఘురామరాజు సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ మూలాలను బయటపెట్టి ఆయనను మత కుల సంకటంలో పడేశారు. క్రైస్తవ శ్మశాన వాటికలో ఉన్న సునీల్ తల్లిగారి సమాధి ఫోటోలను విడుదల చేసి సునీల్ మతం మారిన ఆ విషయాన్ని దాచిపెట్టి దళిత కోటాలో ఉద్యోగం సంపాదించడానికి ఇదిగో సాక్ష్యం అంటూ ఆ ఫోటో, సమాధి ఉన్న క్రైస్తవ శ్మశాన వాటిక వీడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఫిర్యాదు మేరకు ఇటీవల పివి సునీల్ కుమార్ ని ఎస్పీ దామోదర్ విచారణకు పిలిచారు. సరే, ఆయన ఆ విచారణలో అడిగిన వాటికి సమాధానాలు చెప్పకపోయినా, తనకేమీ గుర్తులేదని చెప్పినా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుంటూరు సిసిఎస్లోనే గడిపారు. మళ్ళీ పిలిచినప్పుడు రావాలని ఎస్పీ చెప్పడం, అలాగేనని సునీల్ అనడం జరిగిపోయింది. ఈలోగా సునీల్ కుమార్ తల్లిగారి క్రైస్తవ సమాధి ఫోటోను రఘురామకృష్ణరాజు మీడియాకు విడుదల చేయడం కలకలం సృష్టించింది. ఈ సమాధి గతం మర్చిపోయిన పివి సునీల్ కుమార్ గారి మాతృమూర్తి గతించిన పిమ్మట పూడ్చి చింతలపూడి వెలువలలో కట్టింది అని చెప్పారు. ఆమె వీడియోగా పనిచేశారు. పాతాల గ్రేస్ డైజీ దయాలు ఆమె పేరు. వారి బిడ్డ ఎస్సీ సర్టిఫికేట్తో ఐపీఎస్ సంపాదించారు అని స్పష్టం చేశారు. అందుకే గట్టిగా క్రిస్టియన్ దళితులకు రిజర్వేషన్కై ఏఐఎం పెట్టారేమో, ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి అంటూ ఎద్దేవా చేశారు. కాగా ఇప్పటికే మతం మారి దళిత కోటాలో ఉద్యోగం సంపాదించారంటూ సునీల్పై నానా యాగి చేస్తున్న రఘురామరాజుకు తాజాగా సునీల్ తల్లిగారి సమాధి ఫోటో కొత్త అస్త్రంగా పరిగణించినట్లయింది. దాని ఆధారంగా పివి సునీల్ కుమార్ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా కలెక్టర్కు లేఖ రాసేందుకు రఘురామకృష్ణరాజు సిద్ధమవుతున్నారు. పివి సునీల్ కుమార్ తండ్రి గంగరాజు ప్రతి ఆదివారం సిఎస్ఐ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తున్న విషయాన్ని కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఆ తర్వాత మతం మారిన విషయాన్ని దాచిపెట్టి దళిత కోటాలో ఐపీఎస్ సంపాదించిన సునీల్ పై తగిన చర్య తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వం నుంచి పొందిన జీతాన్ని పూర్తిగా రికవరీ చేయాలని కోరుతూ డిఓపిటి అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేయనున్నారు. కాగా దేశంలో ఒక ఐపీఎస్ అధికారి మతం మారి ఆ సర్టిఫికేట్తో ఉద్యోగం సంపాదించారనడానికి తొలిసారి ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చానీయాంశం చేయాలని రఘురామకృష్ణరాజు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో ఆయన తాడో పేడో తేల్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా మతం మారి దళిత కోటాలో ఐపీఎస్ సాధించిన సునీల్ కుమార్ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించాలని రఘురామరాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దేశంలోని ఐపీఎస్లలో సునీల్ తరహాలో ఎంతమంది మతం మారి ఉద్యోగాలు సంపాదించుకున్నారన్న దానిపై విచారణ జరపాలని కోరుతూ ఆయన ఒక వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమిత్ షాను కలిసిన తర్వాత సునీల్ అంశాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు మతం మారి ఉద్యోగాలు సంపాదించిన వారిపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలని గలం విప్పనున్నారు. ఆ మేరకు ఆయనతో కొన్ని హిందూ సంస్థలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఉదయం పివి సునీల్ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై ఒక పోస్ట్ పెట్టారు. తాజాగా రఘురామరాజు కంపెనీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని ఆ పోస్ట్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ మేరకు సునీల్ దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, మంచిది. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణ గారిని కూడా అన్ని పదవుల నుంచి తొలగించి సస్పెండ్ చేయగలరా? సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయన్ని పదవుల నుంచి తొలగించాలి, చట్టం అందరికీ సమానమే అనే మెసేజ్ వెళ్ళాలి అంటూ పోస్ట్ పెట్టారు. సునీల్ పోస్ట్ పెట్టిన తర్వాతే రఘురామరాజు తన అనుచరులను చింతలపూడికి పంపించడం, అక్కడ క్రైస్తవ శ్మశాన వాటికలోని సునీల్ తల్లిగారి సమాధి ఫోటోలు, వీడియో తీయించడం జరిగింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిగి 3 ఏళ్లైంది. అది కూడా తెలియకుండా పోస్టులు పెట్టే అజ్ఞానుల గురించి నేనేం మాట్లాడను అని రఘురామరాజు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. నేను క్రైస్తవులకు ఏమాత్రం వ్యతిరేకం కాదు, పైగా క్రైస్తవులను గౌరవిస్తా. క్షమా హృదయం ఉన్న క్రైస్తవాన్ని వ్యతిరేకించడం తెలివి తక్కువ పని. కానీ క్రైస్తవ మతం తీసుకొని దళిత కోటాలో ఉద్యోగాలు సంపాదించడం, మళ్ళీ ఆ ముసుగులో ఇతరపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి మాత్రమే నేను వ్యతిరేకమని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు కూడా మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని స్పష్టంగా చెప్పింది. అసలు క్రైస్తవానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నది ఈ మతం మారిన వారు కాబట్టి నా పోరాటానికి నిజమైన క్రైస్తవులు మద్దతునిచ్చి ఆశీర్వదించనున్నారు అని స్పష్టం చేసిండ్రు. ఏదేమైనా కృష్ణరాజు గారిని ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తా. చాలా మంది ఇట్లా మతం మారి క్రైస్తవులుగా ఉంటూ ఎస్సీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేస్తూ ఏమన్నా అయ్యేసరికి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ నిజంగా ఎస్సీలకు అందాల్సిన ఫలాలను వీళ్ళు దొబ్బేస్తున్నారు. ఈరోజు మతం మారిన వాళ్లకు రిజర్వేషన్ లేదు అనే రాజ్యాంగ సూత్రాన్ని అనుసరించి వాళ్ళందరినీ బీకేస్తే ఎంతోమంది దళితులకు న్యాయం జరుగుతుంది. దాన్ని వదిలేసి అటు ఇక్కడ హిందుత్వం మీద నమ్మకం ఉండదు, కానీ ఈ ఎస్సీ సర్టిఫికేట్ కావాలి తినడానికి. కానీ మనం చేసేదంతా క్రైస్తవ పూజలు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. నిజంగా కూడా మతం మారిన వాళ్ళ సర్టిఫికెట్లన్నీ క్యాన్సిల్ చేయాలి. వాళ్ళు ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్తో పొందిన ఉద్యోగాలకు సంబంధించి తీసిపడేయాలి. ఆ ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం నుంచి తీసుకున్న నయా పైసను కూడా కక్కించాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.